అక్షరాల 7,11,911 కోట్ల అప్పులు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం. మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి అభివృద్ధి చేసేశాం అనే గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నేతలకు దిమ్మ తిరిగేలా అసెంబ్లీ వేదికగా వాస్తవాలను ప్రజల ముందుంచారు డిప్యూటీ సీఎం. అప్పుల విషయంలో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ నాయకులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మల్లుభట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో ఎంత మొత్తం తెచ్చారు, దానికి ఎంత అప్పు తెచ్చారు అనే దానిపై ప్రభుత్వం వద్ద అనాపైసతో సహా లెక్కలున్నాయని వెల్లడించారు. మా హయాంలో కేవలం 3 లక్షలే అని, 3.5 లక్షలే అని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్పించిన శ్వేతపత్రం తప్పు అని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని భట్టి స్పష్టం చేశారు. ప్రభుత్వం నేరుగా రిజర్వ్ బ్యాంకు నుంచి తెచ్చుకునే ఎఫ్ఆర్బిఎం లోన్లు 2014లో రాష్ట్ర విభజన సమయానికి 72,658 కోట్లు ఉంటే 2024 సంవత్సరానికి 3,89,673 కోట్లున్నాయని తెలిపారు. అదేవిధంగా కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ గ్యారంటీతో తెచ్చే అప్పులు 2014లో 5,893 కోట్లు ఉంటే 2024 కల్లా ఆ రకమైన కార్పొరేషన్ అప్పులను 95,462 కోట్లకు తీసుకొచ్చారని భట్టి విక్రమార్క వివరించారు. ఇది కాకుండా ఇతర కార్పొరేషన్ల నుంచి ప్రభుత్వ గ్యారంటీ లేకుండా మరో 59,419 కోట్లు తీసుకువచ్చారని, ఈ కార్పొరేషన్లకు 2014 వరకు ఒక్క రూపాయి కూడా అప్పు లేదని తెలిపారు. అదేవిధంగా ఇరిగేషన్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీలు, హాస్పిటల్స్, మిడ్ డే మీల్స్ బిల్లులతో పాటు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పీఎఫ్లు సైతం చెల్లించకుండా 40,000 కోట్ల రూపాయలను అప్పుగా పెట్టిపోయారని, ఈ మొత్తం కలిపి 7,11,911 కోట్ల అప్పు అని రాష్ట్ర ప్రజల నెత్తిన పెనుభారం పెట్టిపోయారని లెక్కలు తేల్చారు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క. 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చేమధ్యక్ష. సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా? అప్పులపై బీఆర్ఎస్ ప్రజలను ఏమారుస్తోందని, ఇంత పచ్చి అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు, ఇవన్నీ దాస్తే దాగేవి కాదు, మేము కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. మీరు అప్పులు తినడానికి చేస్తే మేము మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అప్పులు చేస్తున్నామని భట్టి వెల్లడించారు. మేము చేసాం, మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తినటానికి, మేము చేసిందేమో మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 54,118 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే 66,722 కోట్లు అప్పు వడ్డీతో కలిపి ఇప్పటి వరకు కట్టామని వివరించారు. 2014 సంవత్సరానికి 6,400 కోట్ల అప్పు వడ్డీతో కలిసి కట్టాల్సి ఉండగా ఈ 10 ఏళ్లలో దాన్ని 66,722 కోట్లు కట్టాల్సిన దుస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఇంత భారం ప్రజలపై పడేసి సిగ్గు లేకుండా హరీష్ రావు, కేటీఆర్ గాయ అని అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద వేసి ఇంకా తగుదనమ్మా అనుకుంటూ బదాన్ని పడి గాయ అని అరుస్తా ఉన్నారు. ఓ పక్కన కేటీఆర్, ఇంకో పక్కన హరీష్ రావు. దేనికి? రాష్ట్ర వ్యాప్తంగా పండిన ప్రతి వడ్ల గింజని ప్రభుత్వం కొని వారం రోజుల్లోపు రైతులకు డబ్బులు కూడా జమ చేస్తోందని తెలిపారు. అంతేకాకుండా సన్నాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నామని అన్నారు. ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉన్నారు. వారు ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? రైతులకు మేము చేసినంతగా ఎవ్వరూ చేయలేదని, అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 21,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పారు. మీరు 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడానికి రైతులను ముప్పు తిప్పలు పెట్టారని గుర్తు చేశారు. అంతేకాకుండా రైతు భరోసా కింద 7,625 కోట్లు, రైతు బీమా కోసం 1,514 కోట్లు చెల్లించామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఇవేవీ కట్టలేదని అన్నారు. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ సబ్సిడీ 55 కోట్లు, ఆయిల్ పామ్ సాగుకి 40 కోట్లు, విత్తనాలకు 36 కోట్లు, మొత్తం కలిపి 2,988 కోట్లు వ్యవసాయానికి,
రైతులకు మా ప్రభుత్వం గడిచిన ఏడాదిగా ఖర్చు చేసిందని వివరించారు. కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్ 21,000 crores రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం. ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆదర్శం. ఇవే కాకుండా వ్యవసాయ పంపు సెట్లు 28 లక్షలుంటే వాటిని కరెంటు బిల్లుల కింద 11,270 కోట్ల విద్యుత్ శాఖకు కడుతున్నామన్నారు. ఇలా అప్పు పెట్టి పోలేదు అని అన్నారు మల్లు భట్టి విక్రమార్క. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులకు సంబంధించి మీరు పెండింగ్ లో పెట్టిన బిల్లుల్లో 9,795 కోట్లు చెల్లించామన్నారు. అన్నీ కలిపి 50,953 కోట్లు కేవలం వ్యవసాయానికి రైతులకు వ్యయం చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇవేవీ మీరు చేయలేదు కదా, పంట నష్టపరిహారం ఎకరానికి 10,000 చొప్పునిచ్చాం. 10 ఏళ్లలో మీరు అసలు పట్టించుకోనూ లేదు. రైతుల పట్ల మా ప్రభుత్వానికి ఎనలేని నిబద్ధత ఉంది. మీకులా గాలి మాటలు మాట్లాడి ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా ప్రజలను మభ్యపెట్టి పోదామన్న ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. ఈ వ్యవసాయానికి పనికొచ్చేటువంటి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం కోసం మీరు పెండింగ్ పెట్టిపోతే బిల్లులు ఇరిగేషన్ సంబంధించి 9,795 కోట్ల రూపాయలు ఇప్పటికి బిల్లు చెల్లించాము ఇరిగేషన్ సంబంధించి. అవి ఇవి కలిపితే 50,953 కోట్ల రూపాయలు కేవలం వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా హార్డ్ క్యాష్, వాళ్ళ శాంక్షన్ చేసి వచ్చే సంవత్సరం ఆ సంవత్సరం రిలీజ్ చేయడం కాదు, నేరుగా క్యాష్ రిలీజ్ చేసి రైతుల కోసం చేసి. దిస్ ఈజ్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధత, ఆ నిబద్ధత ఉన్నది కాబట్టే మీరు ఇన్ని కోట్ల రూపాయల ఆర్థిక భారం మా మీద వేసిపోయినప్పటికి కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ ఇక్కడ ఎక్కడో పోగేసి మేము రైతుల కోసం చేస్తా ఉన్నాం, కడతా ఉన్నాం.